గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మెస్సీ కిచెన్ అని ఎందుకన్నానో బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా షింక్ గురించి అయితే చెప్పవసరమే లేదు. ఏదో అక్షయ పాత్ర నిండినట్టు సామాన్లు నిండుతూనే ఉంటాయి. ఇంతకీ ఎందుకు అంత మెస్సీగా తయారైంది? ఆ రోజు బయటికి వెళ్ళడానికి పని ఉందని చెప్పి వంట చేసేసి అలా వెళ్ళిపోయాను, ఎక్కడొక్కడ వదిలేసి. వచ్చి చూస్తారు ఇలా ఉంది. అలా ఉంది అంటే మాత్రం కిచెన్ లో కూడా వెళ్ళలేము. ఫస్ట్ అయితే అదంతా క్లీన్ చేసేద్దాం చెప్పి ఫస్ట్ అయితే రైస్ రీఫిల్ చేసేసాను. దాని తర్వాత పోపుల డబ్బు ఓపెన్ చేసేస్తే అన్ని కూడా ఎండుకు వచ్చేసే సామాన్లు. సో అవి కూడా మొత్తం రీఫిల్ చేసి అది కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీస్ అన్ని కూడా డిష్ అవుట్ చేసేసి మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేద్దాం డిసైడ్ అయ్యా. సో అన్ని తీసేస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా వీక్లీ వన్స్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా అన్ని కింద పెట్టేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటా అనమాట. అదేంటో తెలియని సాటిస్ఫాక్షన్ అంతే. మా ఇంట్లో ఏం ఉన్నా లేకపోయినా ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అన్నం తినడం మానేస్తామేమో కానీ ఫ్రూట్స్ తినకుండా మాత్రం అస్సలు ఉండవు. నేను హనీ ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ తింటాము. మా హస్బెండ్ కూడా తింటారు, కాకపోతే రేర్. డైలీ ఉండాలి అని ఉండదు, కానీ నాకు హనీకి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ హనీ అయితే ఆకలేసినప్పుడల్లా ఫ్రూటే తింటుంది అనమాట. మనకి ఏంటంటే బయట ఫుడ్ బిస్కెట్స్ అవి కూడా అలవాట్లేవు, అంటే అలవాటు చేయాలని కూడా అనుకోవట్లేదు అనుకోండి. వీఆర్ ప్రిటీ హ్యాపీ విత్ దట్. ఓకే, టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే పక్కకు పెట్టేసి ఒకసారి డస్ట్ ఏమైనా ఉంటే నార్మల్ క్లాత్ తో తుడిచేసి అప్పుడు స్క్రబ్ చేస్తాను అనమాట. దాని తర్వాత మళ్ళీ నీట్ గా వెట్ క్లాత్ తో తుడిచేసి మొత్తం దేని ప్లేస్ లో అది సెట్ చేసేసాను. ఇవన్నీ అయిపోయేసరికి మన అక్షయ పాత్ర ఫుల్ గా నిండిపోయింది. సో అవంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసాను. ఇలా అన్ని క్లీన్ చేస్తానో లేదో మా అని ఇంకో ప్లేట్ తెచ్చి పెడుతుంది అనమాట. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. గిన్నెలు తోవడం అంది. మా మెయిడ్ కూడా ఈ మధ్యన మానేశారనమాట, 1 month లీవ్ లో ఉన్నారు. అందుకు ఈ డ్యూటీ కూడా నాదే. మొత్తం క్లీన్ చేసి అలా చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. సరే కదా, అలా రిలాక్స్ అవుదాం అన్న టైంకి డిన్నర్ టైం కూడా అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేసి రెస్ట్ తీసుకున్న టైం కూడా లేదు. ఫాస్ట్ గా రాగి దోశ విత్ పీనట్ చట్నీ చేసేసి మా డే ఇలా ఎండ్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.